హాయ్ అండి. మేము నిన్న గాంధార్ ఖిలాకి వెళ్ళాము. గాంధార్ ఖిలా మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామానికి దగ్గరుంది. ఈ గాంధార్ ఖిలా 12వ శతాబ్దంలో గోండు గిరిజనులు కాకతీయుల సాయంతో ఈ కోటను నిర్మించారంట. తర్వాత దీన్ని ఒడ్డె రాజులు, రెడ్డి రాజులు 16వ శతాబ్దం వరకు ఈ కోటను పరిపాలించారు. ఈ కోటను చూడ్డానికి వెళ్ళాలంటే నిజంగా నాలాంటి వాళ్ళకైతే ధైర్య సాహసాలతో కూడిన పననే చెప్పాలి. ఇందులో ఎంతో లోతైన లోయలు, సవతుల బావులు ఉన్నాయి. ఇందులో ప్రధాన ద్వారం కూడా గుట్టకే చెక్కి ఉంది. ప్రధాన ద్వారం నుండి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కాలభైరవుడి విగ్రహం కూడా ఉంటుంది. ఇవన్నీ గుట్టకే చెక్కి ఉండటాన్ని మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేయవచ్చు. మేము నిన్న వెళ్ళినప్పుడు ఫుల్ ఎండ ఉండే. మేము స్టార్టింగ్లో చెరుకు రసం తాగి వచ్చాం కాబట్టి సరిపోయింది. నేనైతే ఈ గుట్ట అస్సలు ఎక్కలేకపోయాను. ఈ గుట్ట పైన చాలా రకాల ఆయుర్వేద మూలికలు ఉన్నాయని ఇక్కడి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడున్న సవతుల బావులు 8 నులక మంచాల లోతు ఉంటాయంట. వీటిని సముద్ర బావులని కూడా అంటారంట. ఈ గుట్ట మీద ఏనుగులు కూడా ఉండేవంట. వాటికి దాహం వేసినప్పుడు ఈ సవతుల బావులో నీటిని తాగేవంట. మీరు ఈ వీడియోలో వాటి యొక్క కాళ్ళ అడుగులను కూడా అబ్జర్వ్ చేయవచ్చు. ఈ గుట్ట మీదకి రాజులు ఏనుగుల సాయంతో, గుర్రాల సాయంతో వెళ్ళేవారంట. ఇక్కడ కాలభైరవుని విగ్రహం నుండి కొంచెం ముందుకు వెళ్ళాక గాంధారి మైసమ్మ విగ్రహం కూడా ఉంది. ఈ గుట్ట యొక్క స్టోన్ మొత్తం రెడ్ కలర్లో ఉంటుంది. ఈ గుట్ట పైన నాగమ్మ తల్లి విగ్రహం కూడా ఉంది. కానీ అంత పైకి వెళ్ళడం అంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఈ గుట్టకి ఒక స్టోరీ కూడా ఉందంట. గిరిజనుల ఇలవేల్పు గాంధారి మైసమ్మగా పేరుగాంచింది. ద్వాపర యుగంలో దుర్యోధనుడు ఈ గుట్టపై కొన్నాళ్ళు ఉన్నాడని ఇక్కడి వారు చెప్తూ ఉంటారు. తన తల్లి గాంధారి పేరిట ఈ కోటని నిర్మించాడని, ఈ క్రమంలోనే ఈ కోటకి గాంధారి ఖిలా అని పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. ఇక్కడ కాలభైరవుని విగ్రహం, గాంధారి మైసమ్మ విగ్రహం, అమ్మవారి పాదాలు, నాగమ్మ తల్లి విగ్రహం, హనుమాన్ విగ్రహం, రాతిపైన చెక్కిన ఏనుగు బొమ్మలు కూడా ఉన్నాయి. ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ గాంధారి ఖిలాను చెప్పవచ్చు. ఇక్కడ ప్రతి ఏటా భారీగా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇక్కడికి ఆదివారం, గురువారం ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. మేము సోమవారం వెళ్ళాం కదా, అందుకే ఎక్కువగా ఎవరూ రాలేదు. ఈ గుట్టని ఎక్కేటప్పుడు చెప్పులు మాత్రం పొరపాటున కూడా వేసుకోవద్దంట. ఎందుకంటే ఇక్కడి ప్రజలంతా ఈ గుట్టని గుడిలాగే భావిస్తారు. గాంధార్ ఖిలాని చూడ్డానికి వచ్చిన వాళ్ళు వర్షం లేని టైం చూసుకొని రావాలండి. ముఖ్యంగా లేడీస్, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు